హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఇవాళ వీడియో ఏంటి అని. సో ఇవాళ అయితే హెయిర్ స్టైల్ గురించి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే చూపిస్తానండి డైలీ వేర్ కోసం. చాలా సింపుల్ అండ్ ఈజీ. నాకు కూడా హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం, కానీ వేసుకోవడం అయితే అస్సలు రాదు. సో అందుకే కొన్ని సింపుల్ హెయిర్ స్టైల్స్ అయితే నేను నేర్చుకున్నాను. నా పర్సనల్గా నాకు బాగా ఇష్టం. సో మీకు కూడా చాలా యూజ్ అవుతాయి. సో హెయిర్ స్టైల్స్ కష్టపడేవి కష్టంగా ఉండేటివి రావు, కానీ మాకు ఇష్టం అనుకున్న వాళ్ళు సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ అనమాట. మీ సొంతంగా మీరు ఎవరు హెల్ప్ లేకుండా అయితే ఈ హెయిర్ స్టైల్స్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా ఈజీ. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ కోసం మిడిల్ పార్టిషన్ అయితే తీసుకోవాలండి. మిడిల్ పార్టిషన్ తీసేసుకున్నాక దాని సైడ్స్ నుంచి మనమైతే కొంచెం పోర్షన్స్ తీసుకొని దాన్ని అయితే రోల్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. సో చిన్న పోర్షన్ ఆఫ్ హెయిర్ తీసుకోవాలి. మొత్తం పెద్దగా తీసుకుని మనకి మొత్తం అంతా మంచిగా రాదనమాట. సో అక్కడ చిన్న పార్టిషన్ తీసుకొని ఇట్లా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసి దాంట్లో మిక్స్ చేసి యాడ్ చేసేయాలన్నమాట. సో కొంచెం సో ఫ్రంట్కి కొంచెం హెయిర్ కావాలనుకుంటే స్టార్టింగ్లోనే తీసేసుకొని నెక్స్ట్ మిగతాది యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం తీసుకొని రోల్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం లూజ్గా యాడ్ చేసుకొని మరీ టైట్గా అయితే యాడ్ చేసుకుంటే మనకైతే మంచిగా రాదు లుక్ అనేది. సో కొంచెం లూజ్గా సెట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అంటే మళ్ళీ ఫింగర్స్తో సెట్ చేసుకోండి. ఇట్లా మంచిగా డీటాంగిల్ చేసేసుకుంటే మనకి హెయిర్ స్టైల్ అనేది నీట్గా వస్తుంది. లేదు చిక్కులతో చేస్తే మనకి పర్ఫెక్ట్ అనేది రాదు. సో ఇట్లా రోల్ చేసేసుకొని మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని కొంచెం ఫ్రంట్కి అనేసుకొని బ్యాక్ సైడ్ అయితే మనకి టిక్టాక్ పిన్స్ కానీ లేకపోతే మనకి ఏమంటారు సైడ్ పిన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు టైట్గా ఉండేది. సో సేమ్ ఇదే టైట్గా 2 పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సైడ్ కూడా సేమ్. సో కొంచెం పార్టిషన్స్ తీసుకుంటూ రోల్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. సో రోలింగ్లోనే ఉంటుంది మనకు మొత్తం. సో రోలింగ్ మంచిగా చేస్తే మనకి అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సో సేమ్ ఇందాక ఎలా చేసుకున్నాం అలానే రోల్ చేసుకుంటూ దానికైతే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా మనం టిక్టాక్ పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ రెండింటిని కలిపి మనం ఏదైనా ఏమంటారు క్లిప్తో మాత్రం హోల్డ్ చేసేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఓపెన్ హెయిర్ స్టైల్స్ ఎక్కువ చూపిస్తానండి. సో ఓపెన్ హెయిర్ స్టైల్స్ నచ్చిన వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇది ఓపెన్ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ అండ్ ఈజీ. జస్ట్ ఇక్కడైతే నేను ఫ్రంట్ కట్స్ చేశాను, అందుకే కొంచెం లేయర్గా కనబడుతుంది కదా. సో ఇట్లా లేయర్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఓపెన్ హెయిర్ స్టైల్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నేను సైడ్ పార్టిషన్ తీసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఏదైతే ఉందో దాన్ని రోల్ చేసేసి, సో ఇందాక నేను రోల్ చేశాక సో సేమ్ అలానే బట్ ఇక్కడ సైడ్ది రోల్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి రోల్ చేసేసుకున్నా, దాని తర్వాత ఇంకొక దాన్ని అయితే రోల్ చేసుకుంటున్నా. అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసేసి పిన్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అట్లనే రోల్ చేసేసుకుంటూ రెండు మిక్స్ చేసేసి అయితే మనం పిన్ పెట్టుకోవాలి. ఇదైతే సింపుల్ ఓపెన్ హెయిర్ స్టైల్ అనమాట. చాలా లేజీ పీపుల్ ఉంటారు కదా, సో ఇంకా పెద్ద హెయిర్ స్టైల్స్ నా వల్ల కాదు అనేవాళ్ళు, సో అలాంటి వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో రెడీ టు గో అనమాట. చాలా ఈజీగా ఒక 2 మినిట్స్లో అయితే ఈ హెయిర్ స్టైల్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇందాక మనము లేయర్స్ తీసుకొని యాడ్ చేసాం కదా, ఇక్కడైతే మనం లేయర్స్ ఏం తీసుకోవట్లేదు, అంటే పార్టిషన్స్ తీసుకోవట్లేదు అనమాట. డైరెక్ట్గా అయితే నేను జాయిన్ చేసేస్తున్నా, అంటే పెద్దగా తీసేసుకుంటున్నా ఒకటేసారి అనమాట. ఒక్కొక్కటి చిన్నగా తీసుకోకుండా పెద్దగా. సో ఇదైతే నేను బ్రేడ్ వేసుకుంటున్నాను జడ. సో ఇట్లా మనం నార్మల్గా ఏం ఒక్కొక్క వరుస తీసుకోకుండా నార్మల్గా తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇందాక కొంచెం చిన్న పార్టిషన్స్ తీసుకున్నాం కదా, ఇక్కడైతే నేను ఏం చిన్నగా తీసుకోవట్లేదు, మొత్తం ఒకసారి తీసేసుకుంటున్నాం. దాన్ని మంచిగా మనం సెట్ చేసుకునేటప్పుడు సెట్ అవుతుందా లేదా, అండ్ కొంచెం ఫ్రంట్కి లాగితే మనకి పఫ్ టైప్ అనిపిస్తుంది అనమాట. మొత్తం ఇట్లా అనగొట్టినట్టు వేసుకోకుండా కొంచెం ఇట్లా ముందుకి ఇలా అనుకుంటుంటే మనకి ఇట్లా పఫ్ టైప్ అనబడుతుంది, కొంచెం బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అక్కడైతే పిన్స్ పెట్టి సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం మీకు ఫ్రంట్కి హెయిర్ ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళు కొంచెం అంటే రోల్ చేసేటప్పుడే కొంచెం హెయిర్ సైడ్కి తీసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పిన్స్తో అయితే ఇటు సైడ్ కూడా సేమ్ సెక్యూర్ చేసేసుకుంటున్నాను 2 సైడ్స్. దెన్ నెక్స్ట్ బ్రేడ్ వేసుకుంటాం. మనము ఓపెన్ హెయిర్తో వెళ్ళలేము కదా ప్రతి దగ్గరికి, ఈ హెయిర్ స్టైల్ అనేది బాగుంటుంది, చాలా ఈజీ. సో ఫస్ట్ మనము అల్లుకునేటప్పుడు సో టోటల్గా ముందుకేసేసుకొని టైట్గా అల్లుకోవాలి. ఫస్ట్ అల్లుకునేటప్పుడు ఎంత సన్న జడైనా ఎంత థిన్గా ఉన్నా సరే ఫస్ట్ మొత్తం టైట్గా అయితే అల్లేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో సెల్ఫ్గా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపించిన హెయిర్ స్టైల్స్ అన్నీ ఎవ్వరు హెల్ప్ లేకుండా ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఇట్లా టైట్గా అల్లుకోవాలి దగ్గరికి. సో ఫస్ట్ టైట్గా అనుకున్న తర్వాత పుల్ చేసేయడమే. సో ఫస్ట్ టైట్గా అల్లుకొని అక్కడైతే రబ్బర్ బ్యాండ్తో మనం సెక్యూర్ చేసుకోవాలి. బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అయితే బెటర్, లేకపోతే మీ డ్రెస్కి మ్యాచింగ్. సో అక్కడ నేనైతే కొంచెం హెయిర్ తీస్తున్నాను. సో కొంచెం మన లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. సో టైట్గా అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి.
రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాక హెయిర్ని పుల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సన్నగా జుట్టు ఉన్న వాళ్ళకి, చాలా థిన్గా ఉంది హెయిర్ అంటే అల్లుకోవడం నచ్చదు అన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. హెయిర్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది, అంటే చాలా బాగుంటుంది కూడా. సో ఇట్లా పుల్ చేయడం వల్ల తర్వాత మీకు ఏదైనా హెయిర్ యాక్సెసరీస్ ఉంటే వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో హెయిర్ కూడా థిక్గా కనబడుతుంది థిన్గా ఉన్నా కూడా. సో ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ కూడా సేమ్ మనం ఫస్ట్ ఎట్లా చేసాం సేమ్ అలానే, బట్ లాస్ట్ది అనేది మనకు కొంచెం వేరు ఉంటుంది అనమాట. సో మిగతా అంతా సేమ్ మనం థర్డ్ హెయిర్ స్టైల్ ఎట్లా చేసుకున్నాం, సో ఒక్కొక్కటి జాయిన్ చేసుకుంటూ సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఒక్కొక్కటి జాయిన్ చేసుకో, మోస్ట్లీ అన్నీ సిమిలర్గానే ఉంటాయి, బట్ లాస్ట్ ఫైనల్ లుక్ అనేది కొంచెం తేడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నాకు పర్సనల్గా అయితే మిడిల్ పార్టిషన్ కంటే కూడా సైడ్ పార్టిషన్ అంటే ఎక్కువ ఇష్టం. అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను నార్మల్గా. లేకపోతే మొత్తం పైకి అనేసి అసలు ఎక్కడ పార్టిషన్ కనిపించకుండా మొత్తం క్లోజ్ చేసేస్తా హెయిర్ని. సో ఇదైతే మనం ఎక్కడైనా కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటే ఇట్లా సైడ్ పార్టిషన్ తీసుకొని ఇట్లా రోలింగ్ తీసుకొని, సో మనకు టైం ఉన్నప్పుడు ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా కొంచెం హెయిర్ అనేది నేను సైడ్కి తీస్తున్నా కదా మంచి లుక్ కోసం. సో ఇట్లా పోటి పార్టిషన్స్ యాడ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసి క్లిప్ పెట్టేసుకోవాలి. టిక్ టాక్ పిన్స్ కానీ లేకపోతే సైడ్ పిన్స్తో కానీ సెక్యూర్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ 2 సైడ్స్ అదే అనమాట. ఇటు సైడ్ పెట్టేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా అలానే టైట్గా పెట్టుకుంటే మన పిన్స్ అనేవి ఎక్కడ జరగదు. సో హెయిర్ అనేది అసలు డిస్టర్బ్ అవ్వదు అనమాట. లేదు లూజ్గా పెట్టేసుకుంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే టైట్గా సెక్యూర్ చేసుకోండి. అండ్ 2 సైడ్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని జస్ట్ లీవ్ కూడా చేసేసుకోవచ్చు కావాలంటే. ఇలా హెయిర్ని నార్మల్గా ఇలా వదిలేసుకున్నా కూడా మనకు బాగుంటుంది, ఏం యాడ్ చేయకుండా, అంటే హెయిర్కి ఇంకా అల్లుకోకుండా. లేదు అనుకుంటే మనము సింపుల్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాం. ఫస్ట్ అయితే మొత్తం డీటాంగ్లింగ్ చేసేసుకోవాలి చిక్కులు లేకుండా. దాని తర్వాత మనం ఒక పోనీటైల్ లాగా అనమాట, ఫ్రంట్ పోనీటైల్ టైప్ ఒక పోనీటైల్ వేసేసుకొని, సో దాన్ని అయితే టైట్గా కొంచెం లూజ్గా పెట్టుకోండి, మరి టైట్గా వద్దు. అండ్ దాన్ని రివర్స్గా మనమైతే తీసుకోవాలన్నమాట. సో అక్కడ ఏదైతే ఉందో సో దాంట్లో నుంచి ఇలా తీసుకొని దాన్ని కొంచెం టైట్గా పెట్టేసుకుంటే, సో ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.